మీ విజయ్ కుమార్ గంట. కాలం ఎప్పుడూ చకచక పరుగులు తీస్తూ ఉంటుంది. రోజువారీ రివాజు జీవితాలు కాలంతో పాటే ముందుకు సాగుతూ ఉంటాయి. మన రివాజు జీవితాల్లో మార్పు కోసం లేదా మన కష్టాలు నష్టాలు వెనక్కి వెళ్ళిపోవాలి అనే అభిప్రాయం ప్రతిరోజు లేగగానే కలుగుతుంది. కొంతమంది లేస్తూనే ఎవరో ఒకళ్ళని మొహం చూడాలని లేదా భార్య మొహము తల్లి మొహము చూడాలి, చూస్తే ఆ రోజు మంచి జరుగుతుంది అనుకో. కొందరైతే అద్దం పెట్టుకుని వాళ్ళ మొహం వాళ్ళే చూసుకుంటారు. ఇది కేవలం మనసంతృప్తి కోసం, అంటే అది కలిసి వస్తుందని, పిల్లల్ని చూసుకుంటే కలిసి వస్తుందని, వాళ్ళు నిద్రలో ఉన్నా కూడా లేపేసి మనం పలకరించి ఇచ్చేస్తాం. ఇవన్నీ రోజువారీ సంతోషం కోసం మనం చేసేటువంటి ప్రయత్నాలు. ఈరోజు మనం కష్టపడితేనే ఆ రోజు సంతోషంగా ఉంటాం. లేదా మన తరహాల్లో చేసే ప్రయత్నాలు అలాగే ఉంటాయి. అంచేత ఆనందానికి ప్రత్యేకమైన రోజంటూ లేదు. మనం సంతృప్తికరంగా ఉన్నప్పుడే ఆనందం. మన కాలానికి కొలమానం లేదు, కానీ మనమే పెట్టుకున్నాం నెలని, పక్షం రోజులని, సంవత్సరం అని. ఇవి ఒక చారిత్రపరమైనటువంటి అంశాలని కూడా నేను అనను, కానీ కేవలం ఈ నెల గడిచింది, ఈ నెల అనుభవాల రీత్యా మళ్ళీ వచ్చే నెల ఎలా ప్లాన్ చేసుకోవాలని. నూతన సంవత్సరం ఆరంభం కూడా అంతే. అది రోజు వచ్చిపోయే రోజు లాంటి దానిగానే మీరు గుర్తించాలి. ఏదో జరిగిపోద్ది అనుకుంటూ తాగి తందనాలాడుతూ ఆ రోజు కోసం అప్పులు చేసి స్నేహితులకి తిండ్లు పెట్టిస్తూ వ్యవహరించడం మంచిది. నూతన సంవత్సర వేడుకల పేరిట వేలకు రూపాయలు వృధా చేయడం అనవసరం. తాగి తందనాలాడటం, బాంబులు పేల్చడం ఇది మంచిదిగా. తల్లిదండ్రులు పిల్లల్ని వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఈ వేడుకలను ఒక రకంగా నిషేధించాలి. సామాన్య జీవితంలో అదనపు ఖర్చుకి ఈ కొత్త సంవత్సరం దోహదం చేస్తుంది. ఆ అప్పులు తీర్చుకోవడానికి మళ్ళీ సంవత్సరం అంతా కష్టపడాలి. సో తస్మా జాగ్రత్త. నో న్యూ ఇయర్, ప్రతిరోజు న్యూ ఇయరే, అది గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త.